ఉస్తాద్ భగత్ సింగ్ ఈ మూవీ పవన్ కళ్యాణ్ గారి కెరియర్‌లోనే ఇంకొక బిగ్గెస్ట్ డిజాస్టర్ అవ్వబోతుంది. ఎందుకు ఇంత పెద్ద డిజాస్టర్ అవ్వాల్సొస్తుంది? బికాస్ 'దురంధర్ 2' క్లాష్‌కొచ్చింది. వీళ్ళు ముందు అనుకున్న డేట్ వచ్చేసి మార్చ్ 26. దాన్ని మార్చ్ 19కి ఎందుకు ప్రీపోన్ చేసుకోవాల్సొచ్చింది? ఈ ఐడియా ఇచ్చినోడిని పట్టుకొని తన్నాలి. బికాస్ వాడి వల్లే ఈ మూవీ ఈ లెవెల్‌లో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలవబోతుంది. అట్‌లీస్ట్ మార్చ్ 26కి వచ్చుంటే క్లాష్ లేకుండా హ్యాపీగా పవన్ కళ్యాణ్ మూవీకి ఫ్యాన్స్ వెళ్ళిపోయేటోళ్ళు, ఆడియన్స్ కూడా వెళ్ళిపోయేటోళ్ళు. దాంతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి ఉన్న నెగటివిటీ వల్ల 99% ఆడియన్స్ మొత్తం దురంధర్ 2 మూవీకి వెళ్ళిపోతున్నారు. అవుట్ రైట్ గా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి కలెక్షన్స్ తగ్గిపోతున్నాయి. మూవీ డిజాస్టర్ అవ్వబోతుంది. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి ఆ బుల్షిట్ థాట్ ఆఫ్ ప్రీపోనింగ్ ద మూవీ టు మార్చ్ 19th. బాహుబలి 2 మూవీకి ఏ రేంజ్ లో హైప్ ఉందో దురంధర్ 2 మూవీ కూడా అదే రేంజ్ లో హైప్ ఉంది. అలాంటి హైప్ ఉన్న మూవీకి అసలు ఎందుకు క్లాస్ లోకి దిగాలనుకుంటాడు? ఓవర్సీస్ లో డామినేట్ చేస్తుంది, కర్ణాటకలో డామినేట్ చేస్తుంది, తెలుగు స్టేట్స్ లో కూడా డామినేట్ చేస్తుంది అంటే ఇంకా అర్థం చేసుకోండి దాని డామినేషన్ ఏ లెవెల్ ఉందో. అలాంటి మూవీతో అసలు వీళ్ళు ఎందుకు క్లాస్ కి దిగుదాం అనుకుంటున్నారు? మూవీ ప్రీపాన్ చేయాలని ఒక చిన్న డెసిషన్ వీళ్ళకి ఒక పెద్ద బొక్క పెట్టింది. తక్కువ కనీసం 50 నుంచి 60 కోట్ల నష్టం తెచ్చి పెడుతుంది. జస్ట్ బికాస్ దురంధర్ 2 తో క్లాస్ కి వచ్చింది కాబట్టి ఈ లెవెల్లో నెగటివిటీ, ఈ లెవెల్లో కలెక్షన్స్ తగ్గుతున్నాయి అంటే కానే కాదు. అదొక వన్ ఆఫ్ ద రీజన్ అయితే, సెకండ్ రీజన్ వచ్చేసి మూవీలో బ్యాడ్ కంటెంట్, లిటరల్ గా మూవీలో బ్యాడ్ కంటెంట్ వల్ల ఈ లెవెల్లో మూవీ పడిపోయింది. అసలు మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం స్క్రాప్ లిటరల్. అసలు ఫస్ట్ హాఫ్ లో మూవీలో ఏముంది? స్టోరీ కొద్దిగా ముందు కదిలిందా? మూవీ మిడ్ పోర్షన్స్ ఒక 15-20 మినిట్స్ తర్వాత అండ్ టువర్డ్స్ ప్రీ ఇంటర్వెల్ ఈ 45 మినిట్స్ పోర్షన్ అవుతుందో లిటరల్ గా స్క్రాప్ అండి. ఈ టైంలో రాశి ఖన్నా గారు మూవీలోకి వచ్చి ఆమె ఏం బీకిరు, మూవీకి ఆమె ఏం అడిషనల్ యాడ్ చేసి, హరీష్ శంకర్ గారి దగ్గర రాసుకోవడానికి స్టోరీ లేదు. ఈ 45 మినిట్స్ ఎట్లా ఫీల్ చేయాలి తెలియక రాశికరణ్ పట్టుకొచ్చిరు, సత్యం రాజేష్ పట్టుకొచ్చిరు, ప్రభాసిని పట్టుకొచ్చిరు, గబ్బర్ సింగ్ గ్యాంగ్ ని పట్టుకొచ్చిరు, కాలర్ ఎత్తారని చెప్పి ఒక సెట్ వేసిరు, అక్కడ ఒక పెద్ద డ్రామా వేసిరు, ఆ సాంగ్ పెట్టిరు. లిటరల్ గా 45 మినిట్స్ ఆఫ్ స్క్రాప్ ని మొత్తం ఫస్ట్ హాఫ్ లో పెట్టిరు. సో ఫస్ట్ హాఫ్ కి అవుట్ రేజ్ డిజాస్టర్ టాక్ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ మూవీస్ లోనే వన్ ఆఫ్ ద వరస్ట్ ఇంటర్వెల్ వచ్చేసి ఈ ఉస్తాద్ భగత్ సింగ్ ఇంటర్వెల్. ఫస్ట్ హాఫ్ మొత్తం ఒకలా పోతా ఉంటే ఇంటర్వెల్ కి అవుట్ ఆఫ్ నోవేర్ సనాతన ధర్మం అని చెప్పి ఒక టెంపుల్ ఫైట్ వస్తుంది. ఏ మాత్రం కూడా గుజ్వంస్ ఇవన్నీ ఫైట్ ఉంటుంది. దాని తర్వాత వీళ్ళని ఇంటికి వెళ్ళి వాటితో వార్నింగ్ ఇస్తాడు. ఆ వార్నింగ్ లో కూడా మళ్ళీ భజన, నా ఫ్యాన్స్ 1000 మంది కాదు 1,00,000 మంది కాదు లెక్క పెట్టలేని ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళని ఎక్కడ చంపుతావు అని చెప్పి భజన, లిటరల్ గా భజన. వీటన్నిటితో పాటు ఫస్ట్ హాఫ్ లో క్రింజ్, పవన్ కళ్యాణ్ డాన్స్ చేస్తా ఉంటారు, డాన్స్ ఇమిటేట్ చేస్తా ఉంటారు ఆయన స్టైల్లో ఆయన. అది ఎట్లా కామెడీ అనుకుంటున్నా నాకు అర్థమైతలేదు. దాన్ని ఏ విధంగా కామెడీ అనుకోవాలి నాకు అర్థం కావట్లేదు. సో ఇంత బ్యాడ్ ఫస్ట్ హాఫ్, ఇంత డిజాస్టర్ ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది. శ్రీలీలకి పవన్ కళ్యాణ్ మధ్య సీన్స్ పడుతున్నాయి, పర్లేదు బాగానే ఉంది అనుకుంటే తొలి ప్రేమ సాంగ్ పట్టుకొచ్చారు. ఈ మనసే అంటే క్రియేటివిటీ పెట్టుకోరా అసలు. ఇంకా అప్పుడెప్పుడో 20 ఏళ్ల కింద పవన్ కళ్యాణ్ ఒక కల్ట్ క్లాసిక్ సాంగ్ ఇచ్చిండు, కల్ట్ క్లాసిక్ మూవీ ఇచ్చిండు, అవన్నీ బాగానే వర్కౌట్ అయినాయి. అవిటిని ఇప్పుడు మీరు పట్టుకొచ్చి ఈ మూవీలో పెట్టుకుంటే మరి మీ క్రియేటివిటీ ఎక్కడ ఉంది? అంటే డిఎస్పీ అంత వీక్ ఒక మంచి మెలోడీ సాంగ్ ఇవ్వలేడా శ్రీలక్ పవన్ కళ్యాణ్ మధ్యలో? మనం ఆల్రెడీ గబ్బర్ సింగ్ మూవీలో చూసినాం కదా, ఆకాశం అమ్మాయి సాంగ్ ఎంత మంచి సాంగ్ ఇచ్చిండు. అట్లాంటి ఇంకొక సాంగ్ క్రియేట్ చేసే స్కోప్ ఈ మూవీలో ఉంది సెకండ్ హాఫ్ లో. అది చేయకుండా క్రియేటివిటీ మొత్తం పక్కన పెట్టేసి లిటరల్ గా కాపీ పేస్ట్ చేసారు. జీరో క్రియేటివిటీ అండి మ్యూజిక్ లో. ఇది కాకుండా మళ్ళీ ఓజీ మూవీ టెంప్లెట్, ఖుషి మూవీ టెంప్లెట్, తమ్ముడు మూవీ టెంప్లెట్స్ ఎన్ని పట్టుకొస్తున్నారు ఆ సెకండ్ హాఫ్. లిటరల్ గా ఫ్యాన్స్ కోసం రాసిన ఒక 40 నిమిషాల స్టోరీ తప్ప మిగతా మొత్తం ఏమీ లేదు. ఇక్కడ కూడా చాలా గట్టిగా క్లారిఫై అయిపోయింది, హరీష్ శంకర్ గారి దగ్గర క్రియేటివిటీ చచ్చిపోయింది. పవన్ కళ్యాణ్ గారి ప్రీవియస్ మూవీస్ నుంచి బెస్ట్ పార్ట్స్ అన్ని పట్టుకొచ్చి ఈ మూవీలో పడేసారు అంతే. అంతకుమించి ఆయన చేసింది ఏమీ లేదు. తర్వాత మూవీ సీరియస్ జోన్ లోకి వెళ్ళిపోతుంది, రేప్ అని చెప్పి, కిల్లింగ్స్ అని చెప్పి, యాజ్ ఇట్ ఈస్ తెరీ మూవీ స్టోరీ పట్టుకొచ్చి పెట్టినాక ఇంకా ఎందుకురా నాకు అర్థం కాదు సినిమా తీసి. ఫస్ట్ హాఫ్ మొత్తం స్క్రాప్, సెకండ్ హాఫ్ మొత్తం భజన, సెకండ్ హాఫ్ మొత్తం రీమేక్ సాంగ్స్, పవన్ కళ్యాణ్ పాత మూవీస్ లో హైలైట్ సీన్స్, మూవీ సీరియస్ ప్లాట్కి వెళ్తేనేమో మొత్తం తెరీ రీమేక్. ఇంకా హరీష్ శంకర్ చేసింది ఏముంది ఈ మూవీకి? అసలు ఎందుకు చూడాలి ఈ మూవీని? మళ్ళీ ఏమంటే కల్ట్ క్యాప్టెన్ అంట. ఇది కాకుండా మూవీలో కుప్పలు తెప్పలు పొలిటికల్ డైలాగ్స్, ఇన్ని బొక్కలు పెట్టుకొని వీళ్ళు అసలు ఎందుకు క్లాస్ లెక్ దిగిరు నాకు అర్థం కావట్లేదు. హ్యాపీగా ఎప్పుడో 26 వచ్చేస్తుంటే ఈ నెగిటివిటీ తగ్గేది కదా, మూవీ కొంచెం బెటర్ కలెక్షన్స్ వచ్చేటివి కదా. లిటరల్ గా ఈ మూవీ చేసినంత వరస్ట్ ప్రమోషన్స్ ఇంకా ఏ మూవీ చేసి ఉండదండి. హరీష్ శంకర్ గారు మీరు ఇట్లనే ఇంకా మూవీస్ దిగాలని నేను కోరుకుంటున్నా. అక్కడ నుంచి స్టోరీ పట్టుకొచ్చి, ఇక్కడ నుంచి సాంగ్స్ పట్టుకొచ్చి, వేరే మూవీస్ నుంచి హైలైట్ సీన్స్ పట్టుకొచ్చి మూవీలో పెట్టండి. వీటన్నింటిని కలిపి ఒక కిచిడి చేయండి, బాగుంటుంది, చాలా టేస్టీ ఉంటుంది. మీకు ఇంకొకసారి ప్రొడ్యూసర్ దగ్గర కూడా రాకుండా పోతారు చెప్తున్నాను. మళ్ళీ ఈ మూవీకి భజన సెకండ్ హాఫ్ గ్రేటర్ దాన్ ఫస్ట్ హాఫ్ అంట. ఫ్యాన్స్ కూడా వెనకలేసుకొని రాలేకపోతున్న మూవీని పట్టుకొని ఎట్లా మీరు బ్లాక్ బస్టర్ అని చెప్పి ప్రమోషన్ చేస్తారు నాకు అర్థమైతలేదు. మారాలి అయిపోయింది మూవీని ఇంకెవడేం ఆపలేడు ఇక. సో ఇది గైస్ నా ఫ్రస్ట్రేషన్ వీడియో ఆన్ ఉస్తాద్ భగత్ సింగ్. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మూవీ మంచి. జిందాబాద్.